నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మరొకసారి నటి అనసూయ భరద్వాజ్ వార్తల్లో నిలిచారా లేకపోతే వార్తల్లోకి ఎక్కించారా అన్న డిస్కషన్ నడుస్తుంది. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకన్నీ తెలిసినట్టు కాదు, నువ్వు చెప్పిందంతా నిజం కాదు అంటూ తను చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీ నుంచి కౌంటర్ అటాక్కి దారితీశాయి. చాలా జిగుత్సగా వారు చేస్తున్న కామెంట్స్ అనేవి, ఎందుకంటే ఆవిడ ఎక్కడ జై శ్రీరామ్ అన్న దాంట్లో రాముణ్ణి విమర్శించిన అది అయితే ఎక్కడా లేదు. బట్ తనను పర్సనల్గా అటాక్ చేస్తున్న అంశము ఇప్పుడు సోషల్ మీడియాలో వార్కి దారితీసింది. ఎందుకు అంటే జై శ్రీరామ్ అన్న పదం రాగానే పుణకాలు వచ్చేస్తున్నాయి. అవతల వ్యక్తి చెప్పిన మీనింగ్ ఏంటి, వీళ్ళు క్రియేట్ చేస్తున్నది ఏంటి, డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. చాలా క్లియర్గా ఆవిడ జై శ్రీరామన్ నువ్వు అన్నంత మాత్రాన నీకు అన్నీ తెలిసినది కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నది కాదు అన్నది ఆవిడ చెప్పిన లైన్. కానీ దాన్ని వీళ్ళు మరొక్కసారి జై శ్రీరామ నినాదం మీద విద్వేషం రెచ్చగొట్టింది. ఒళ్ళమ్ముకునే అనసూయ లాంటి వ్యక్తులు కూడా మనకు నీతులు చెప్పేవాళ్ళు అంటూ చాలా చాలా వల్గర్గా కామెంట్స్ పెడుతున్నారు సార్. వేదికగా అంటే వాళ్ళకి ఆ కల్చరు చాలా ప్రాబ్లమాటిక్ కల్చర్ అది. అంటే పర్టికులర్గా వాళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళు వాడేటువంటి భాష చాలా దుర్మార్గంగా ఉంటుంది. అంటే ఆవిడే చెప్పినట్టుగా లకారాలు వాడుతున్నారు, మకారాలు వాడుతున్నారు, వాళ్ళ ఇష్టం. అవును. వాళ్ళకి అంటే అవతల వాళ్ళని అబ్యూజ్ చేయటానికి ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడటానికైనా తెగిస్తున్నారు. అది పర్సన్ వరకు ఆగట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని, మదర్ని, ఫాదర్ని, పిల్లల్ని, ఒకవేళ అది మేల్ అయితే వైఫ్ని, ఫిమేల్ అయితే హస్బెండ్ని, అందరినీ రోడ్డు మీదకి లాగి మాట్లాడేస్తున్నారు, గ్రాంటెడ్గా తీసేసుకుని. అవును. ఇది చాలా దుర్మార్గంగా జరుగుతోంది. చాలామంది మీద ఇదే కామెంట్స్. అంటే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలకి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఏవైనా మాట్లాడితే అసలు వాళ్ళకి విలువలు ఉండవు, ఏమీ ఉండవు అని గ్రాంటెడ్గా మాట్లాడేయటం అనేది జరిగిపోతుంది. అసలు సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్టులు పెడితేనే కిందకు వచ్చి వాళ్ళు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్, చాలా దుర్మార్గమైన భాష. 2 పోస్టులకు మరీ ఎక్కువ ఉంటుంది సార్. ఒకటి బీజేపీకి సంబంధించి, ఇంకొకటి దేవుడి గురించి ఇలా జై శ్రీరామ్ అనేసి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసినా సరే అటాక్ మామూలుగా ఉండదు. ఇంకా దాడే, బూతులతో దాడే. ఆ బూతులు ఎందుకు వాడుతున్నారు, వాళ్ళ సంస్కారం ఏమిటి? ఒకవైపు దేవుణ్ణి అలా అనటం తప్పు, దేవీ దేవతల్ని అని చెప్పినప్పుడు మీరు సంస్కారవంతంగా ఉండాలి కదా, మీ భాష కూడా. అలా ఉండదు వీళ్ళది. వీళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడి మేము భక్తులం అంటే ఎలా కుదురుతుంది? వీళ్ళ మీద, ఆ దేవుడి మీద కూడా, ఆ దేవుడి మీద కొద్దో గొప్ప గౌరవం ఉంటే ఆ గౌరవం కూడా పోగొడతారు వీళ్ళు. అంతే కదా. ఆ పోగొట్టే ప్రయత్నమే. అంటే గతంలో జనరల్గా పురాణ హాస్యము, పౌరాణిక హాస్యము అనేది ఉండేది గతంలో. చాలా సందర్భాల్లో ఇప్పుడు బాపు గారు కార్టూన్లు వేసాడు ఆ రోజుల్లో. రథం దిగి కృష్ణుడు ముందుకెళ్తూ ఉంటాడు. వెళుతూ ఉంటే ఏంటి బావా వెళ్ళిపోతున్నావు అంటాడు అర్జునుడు. అంటే మధ్యాహ్నం కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసింది బావా అంటాడు ఆయన. ఇప్పుడు అదే కార్టూన్ కనుక బాపు గారు వేస్తే బాపు గారిని కూడా రోడ్డు మీద పెట్టి నానా బూతులు మాట్లాడి ఉండేవారు వీరు. అసలు ఆయన ఏంటి, మన తెలుగు సినిమాకు ఆయన చేసింది ఏంటి అన్నది కూడా మర్చిపోయి ఇంకా అవేమీ పట్టించుకోరు. నువ్వు కృష్ణుడిని రెడిక్యూల్ చేస్తావు, ఆయన రెడిక్యూల్ చేయలే, జస్ట్ ఆ డైలాగ్ అంతే. సరదాగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఉండటం లేదు. వాస్తవం మీరు అన్నది. అంటే ఏమి సెన్సిబిలిటీ. ఇప్పుడు నిజానికి లవకుశ సినిమాలోను, ఆ మధ్య వచ్చినటువంటి శ్రీరామరాజ్యంలోను, అంతకుముందు బాపు గారు రామారావు గారితో తీసినటువంటి రామాంజనేయ యుద్ధంలోను ఒక అంతఃపుర సన్నివేశాలు ఉంటాయి కొన్ని, పర్టికులర్గా రామాంజనేయ యుద్ధంలో. ఈ అంతఃపుర సన్నివేశాల్లో రాముడు, సీత కొంచెం దగ్గరగా ఉండే సీన్స్ ఉంటాయి. బి సరోజాదేవి గారు, ఎన్టీఆర్ యాక్ట్ చేసినవి. ఇప్పుడు ఆ సీన్లు ఎవరైనా షూట్ చేసినా కానీ మీద పడి దాడి చేసే పరిస్థితి. అంటే వీళ్ళు లేనిపోని పవిత్రతని విపరీతంగా ఆపాదించేసి వీళ్ళ కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకి పవిత్రతను ఆపాదించి
ఆ పవిత్రతను ఇంకెవరో భంగపరుస్తున్నారు అని వీళ్ళు అనుకుని వాళ్ళేం భంగపరచరు. మీరు రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారు ఓకే అని అనటంలో ఎక్కడా బూతు లేదు ఆ మాటలో. కానీ ఈ మాట రాముడి పేరుతో రాజకీయం జరుగుతోంది అని ఎవరైనా పెడితే కిందకొచ్చి రాముడిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనే పేరుతో మాట్లాడే వాళ్ళందరూ బూతులు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఒక మామూలు మాట ఉండదు. ఇది కరెక్ట్ కాదు, మీరు అలా మాట్లాడటం సబబు కాదు, నిజానికి రాముడిని రాజకీయానికి వాడటం అనేది జరగటం లేదు అని జస్టిఫై చేసుకోండి, అంతే కదా. ఒక ప్రాపర్ ఆర్గ్యుమెంట్ పెట్టుకుని. అది లేకుండా బూతులు తిట్టి దాడులు చేయటం. మొన్న కూడా ఇప్పుడు రమణమూర్తి గారిది రాముడి తలకాయలో మోదీ తలకాయ పెట్టడం ఏంటి అన్నదానికి విష్ణుమూర్తి దాంట్లో ఈయన తలకాయ అంటే తలకాయ అన్న దగ్గర ఆయనకు అభ్యంతరం వచ్చేసిందంట. మీరు రాముడి ప్లేస్లో ఈయనను పెట్టారు అన్నది అక్కడ అభ్యంతరం కాలేదు, బట్ తలకాయ అన్నందుకు ఆయన సదరు వ్యక్తికి అభ్యంతరం అయిందంట. అవును, తల అనే అంటారు, లేకపోతే శిరస్సు అనాలండి, అలా అనకూడదు అని చెప్పొచ్చు. దానికి కొట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు తీసుకుని. కాబట్టి ఏమి మాట్లాడినా తప్పే, ఏమి అన్నా తప్పే. అదేదో పాతకాలంలో సామెత ఉంది, ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు, రామ అంటే బూతు మాట అని. అంటే అవతల వాడి మీద మనం దాడి చేయదలుచుకున్నప్పుడు వాడు రామ అన్నా కానీ బూతు మాటగా ప్రమోట్ చేయాలనేది పాత సామెత. ఆ పద్ధతిలో తయారయ్యారు. ఇప్పుడు తయారైపోయి ఆవిడ ఆ శ్రీరామ్ అనే పేరు వాడారు. ఎందుకు వాడాల్సి వచ్చింది? ఆవిడ అవతల వాళ్ళు ఆ పేరుతో దాడి చేస్తున్నారు కాబట్టి. మీరు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మీరు మాట్లాడినవన్నీ అద్భుతమైనటువంటి విషయాలు అయిపోవు. మేము రాముడు అనే పదము లేకపోతే జై శ్రీరామ్ అనే పదము వాడకుండా మాట్లాడినంత మాత్రాన మేము మాట్లాడినవన్నీ అర్థం లేని మాటలు అవ్వవు, అంతే కదా అన్న కాంటెక్స్ట్లో ఆవిడేదో మాట్లాడారు. మళ్ళీ మోర్ ఓవర్ మనం ఇక్కడ మన క్యాస్ట్ గురించి మనం చెప్పొచ్చో లేదు తెలియదు కానీ బ్రాహ్మిన్ సార్ ప్రతి ఇంట్లో ప్రతి పండగకి సంబంధించి తన శాస్త్రోక్తంగా ఇంట్లో పూజలు చేసుకుంటుంది. తన వ్యక్తిగతంగా తను కొలిచే దేవుడిని తను, కానీ నేను కొలుస్తున్నాను కదా మీరు కూడా కొలవండి అని ఎక్కడ తను ప్రమోట్ అసలు పూజలు ఇళ్ళలు, అసలు పూజలు అనేవే పర్సనల్ గొడవ అండి. అది పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు పూజలు చేస్తారా చెయ్యరా మడిగట్టుకుంటారా లేదా గొడవతో ప్రపంచానికి ఏ సంబంధము లేదు. కానీ వీళ్ళు అలా పట్టుకుని దాడులు చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరిగిపోతుంది. దీన్ని వ్యతిరేకించాలి, దీని మీద సీరియస్గా అటాక్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్ సార్ ఇప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు అటాక్ చేయండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు మోదీ గారిని ప్రొటెస్ట్లో మోదీ గారి తల్లి గారిని అన్నారు అనేసరి మీరు ఎంత బాధపడ్డారో అవతల వాళ్ళకు కూడా అదే ఫ్యామిలీ ఉంటుంది, దానికి సంబంధించి వాళ్ళు బాధపడతారు కదా. రోజుకి కొన్ని వందల మంది వేల మంది కుటుంబాలని వీధిలోకి లాగి బూతులు తిట్టడం అనేది జరుగుతోంది ఈ దేశంలో. అంటే పర్టికులర్గా ఈ హిందుత్వ రాజ్యం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైపోయినాయి. అంటే మొన్న ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆయనదేనా లేకపోతే బౌద్ధానికి సంబంధించిందా? నిజానికి విజయవాడ టెంపుల్ మీద కూడా కనకదుర్గ ఆలయం మీద కూడా ఒక రీసెర్చ్ ఉంది, ఒక రీసెర్చ్ పేపర్ ఉంది ఎప్పటిదో. అది బౌద్ధారామమే. తర్వాత రోజుల్లో విష్ణుకుండినులు వాళ్ళకి ముందు తరం నుంచి అది ఇలా మారటం మొదలైంది. బౌద్ధ వాంగ్మయంలో కూడా ఒక దేవత ఉంది, ఆ దేవత క్రమంగా కనకదుర్గగా మారింది అనేది ఒక నెరేటివ్ కాదండి, ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్స్తో ప్రూవ్ చేసినటువంటి రచనలు ఉన్నాయి. వీటిని పుస్తకాలుగా అచ్చువేశారు. ఆ అచ్చువేసిన పుస్తకాలు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రమా లేకపోతే బౌద్ధరామమా అని వేశారు వాళ్ళు. ఆ పుస్తకం అమ్ముతున్నారని ఒక బుక్ స్టాల్ మీద దాడి చేశారు వీళ్ళు. దాడి చేసి ఆ బుక్ స్టాల్ యజమానిని నానా బూతులు తిట్టి, ఆ తర్వాత ఆయన్ని సోషల్ మీడియాలో తిట్టి, ఇంత గందరగోళం చేయక్కర్లేదు. అంటే టెర్రరైజ్ చేయటం అవతల వాళ్ళని. ఈ టెర్రరైజ్ చేస్తున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షలు ఉండవు. వీళ్ళు ఏదైనా సరే మేము ఈ దేశం మాది, మేము ఏదైనా మాట్లాడటానికి మేము హక్కులు పొంది ఉన్నాము అన్నట్టుగా వ్యవహరిస్తారు. అందుకని వీళ్ళు వాళ్ళు అనేం లేదండి, ఎవరైనా సరే. ఓకే,
ఎవరైనా టార్గెటే. ఆ మధ్య ఇక్కడ విజయవాడ దగ్గర గన్నవరంలో విశ్వ హిందూ సమ్మేళనం ఒకటి జరిగింది. దానిలో ఆ అనంత శ్రీరామ్ అనేటువంటి ఒక కవి గారు చేశారు. ఆయన ఎన్టీఆర్ గురించే మాట్లాడాడు, కాకపోతే పేరు చెప్పలేదు. ఈ జిల్లాకి చెందిన ఒక కులానికి చాలా ఆదర్శప్రాయుడు, ఇలా రకరకాలుగా మాట్లాడి ఆ ఇమేజ్ అర్థం చేయించే ప్రయత్నం చేస్తూ ఆయన హిందూ వ్యతిరేక ప్రకటనలు చాలా మాట్లాడేవారు ఆ రోజుల్లో. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజుల్లో చైతన్యం లేదు కాబట్టి నడిచిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు. ఓకే. మరి ఇప్పుడు చైతన్యం వచ్చినప్పుడు నేరుగా పేరు పెట్టి ఆయన మాట్లాడిన మాటల్ని, ప్రతి మాటని మీరు ఎందుకు దాడి చేయరు అంటే, ఆయన గురించి మాట్లాడటానికి మీకు ఇబ్బంది అంటే అది కూటమిలో ఉన్నారు వీళ్ళు, ఏపీలో తెలుగుదేశం పార్టీతో పనులున్నాయి. ఇప్పుడు రామారావు గారి గురించి మాట్లాడటం అనేది పొలిటికల్ ప్రాబ్లం కాబట్టి మీరు అన్యాపదేశంగా మాట్లాడతారు. ఓకే. మిగిలిన వాళ్ళని రోడ్డు మీదకి లాగి వాళ్ళ తల్లిని, తండ్రిని, అందరినీ, పిల్లల్ని, భర్తని, భార్యని అందరినీ వీధిలోకి లాగి మీ నోటికి వచ్చినట్టల్లా మాట్లాడతారు. ముందు సభ్యత వాళ్ళు నేర్చుకుని ఆ తర్వాత సభ్యత గురించి మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు ముందు అవతల వాళ్ళని చాలా చులకనగా చూస్తారండి. చులకనగా చూడటం అనేది పరమ దుర్మార్గమైన లక్షణం. ఓకే. అది కనీసం రెస్పెక్ట్ ఇవ్వరు అవతల వాళ్ళకి. వాడు ఎవరైనా కావచ్చు. ఓకే. నేరుగా వాడు అని సంబోధించేస్తారు. ఇది గ్రాంటెడ్గా తీసుకుని వచ్చేటువంటి ఒక దుర్మార్గమైన లక్షణం. దాన్ని కత్తిరించాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. ఆ వ్యతిరేకత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. మునుపట్లాగా అయితే ఎవరు ఊరుకోవట్లేదు. దానికి సంబంధించి పైగా ఆవిడ మాట్లాడింది కూడా ఇప్పుడు లేటెస్ట్ ఇది కూడా కాదు, అది మెయిన్. ఎప్పుడూ అసలు ఆవిడ కూడా మర్చిపోయి ఉంటుంది. ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ లాక్కొచ్చి దాన్ని చూడడము అనేది చూద్దాం, ఇది మరి ఎక్కడికి దారితీస్తుంది అనేది. బట్ ఇప్పుడున్న ఈ వ్యతిరేకతలో మాత్రము కొట్టుకెళ్ళిపోతారు. అనవసరంగా లేనిపోని ఇష్యూను తెర మీద తీసుకొచ్చి బీజేపీ మరొకసారి మతం రంగు పులుముతోంది అన్న ఈ అంశమే తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏమవుతుంది అనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.